హే ఆల్, నేను మీ అనుష. వెల్కమ్ టు హెల్దీ వైబ్స్ ప్యాను. ఈరోజు మనం మిల్లెట్స్తో ఒక మంచి డైట్ రెసిపీ చూద్దామండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోండి. వేయించుకున్న తర్వాత 1 కప్ ఆనియన్, సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం వేయించుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ బీన్స్ వేసుకోండి. 1 క్యారెట్ని సన్నగా తరిగి వేసుకొని కొంచెం వేయించుకోండి. క్యారెట్ కొంచెం ఉడికేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టమాటో కూడా సన్నగా తరిగి వేసుకొని బాగా కలపండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత 1 కప్ పాలకూర కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసిన 1 కప్ పాలకూర వేసుకున్నాను. ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ కానీ మీకు నచ్చిన ఆకుకూరలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 to 4 hours నానబెట్టిన కొర్రలు తీసుకున్నానండి. 1/2 కప్ కొర్రలు సరిపోతాయి. కొర్రలు తీసుకొని వేసుకున్నాను. తర్వాత స్ప్లిట్ మూంగ్ దాల్ ఉంటుంది కదండి, పొట్టుతో సహా నేను వేసుకున్నాను. అది కూడా 1/2 కప్ వేసుకోండి. ఎర్ర కందిపప్పు 1/2 కప్. ఈ 3 కలిపి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు సాల్ట్ బాగా పట్టేంత వరకు ఉంచండి. ఉంచిన తర్వాత 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ పోసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నీళ్ళవి కొంచెం మార్చుకుంటూ ఉండండి. నేను అన్ని 1/2 కప్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండివ్వండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయండి. మూత ఓపెన్ చేసి చూద్దాం. ఎటువంటి మసాలాలు వేయలేదండి, అయినా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఒకసారి ఇలా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. నేను కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటామండి. వేడిగా తినండి, ఎంత బాగుంటుందో టేస్ట్. అంతేనండి, ఎంతో సింపుల్గా హెల్దీ కిచిడి రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి.